నేను మొన్న మన బట్టి విక్రమార్క గారి కొడుకు పెళ్ళయిండే, నేను పోయినా. ఆయన పిలిచిండు, విక్రమార్క గారు మర్యాదకు పిలిచిండు కాబట్టి ఇంట్లో శుభకార్యాలు ఉన్నాయి, ఎవరైనా చచ్చిపోయినా అక్కడ రాజకీయం ఏముంటుంది, పోతాం కదా. పోయినాం. పోతే మీరు నమ్మరు, నేను చెప్పేది పోతా అని నాకే తెలియదు గంట ముందు దాకా. మేమందరం అక్క నేను అందరం నాగోల్లో ఉన్నాం. మేము పోయి కారు దిగి మళ్ళీ కారు ఎక్కే లోపల ఒక 15-20 నిమిషాలు పట్టింది పైకి పోయి మళ్ళీ వెనక రానికి. నేను ప్రామిస్ చెప్తా ఉన్నా, నేను కూడా ఊహించలేదు. ఇక్కడ దిగి మళ్ళీ కారు దిగి వేదిక మీదకి పోయి కిందికి వచ్చే లోపల ఆడ ముఖ్యమంత్రి ఉన్నాడు, మంత్రులు ఉన్నారు, మొత్తం కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. కనీసం ఒక 100-150 మంది కాంగ్రెస్ కార్యకర్తలు చేతిలో చేసి, అన్న వస్తున్నది మీ గవర్నమెంటే, అన్న వచ్చేది మీ గవర్నమెంటే. నేను ఊరికే చెప్పట్లేదు, ఉత్తగానే చెప్తలేను, ప్రామిస్ చెప్తున్నా. నాకే ఆశ్చర్యం అనిపించింది. కారులో ఎక్కిన తర్వాత నా వెనకాల ఒక శాసనసభ్యుడు ఉండే, ఆయన అన్నాడు, అన్న రేవంత్ రెడ్డి ఈ వీడియో చూస్తే మాత్రం ఊరేసుకుంటాడు అన్న అన్నాడు. అరే నిజంగా నాకు అర్థం కాల. ఆడ అడిగినా నేను, చేయగలిపి అందరూ మీ గవర్నమెంట్ అంటే ఎవరబ్బా ఇల్లంతా అని చెప్పి ఏ ఊరు మీదని అడిగిన. ఒక ఆయన ఖమ్మం, ఇంకొక ఆయన మదిర, ఇంకొక ఆయన పాలేరు. ఇట్లా మొత్తం ఖమ్మం జిల్లా వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సహజంగా ఆయన జిల్లా కాబట్టి డిప్యూటీ సీఎం గారిది వాళ్ళే ఉన్నారు, మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు. వాళ్ళు ఇంకో 2.5 ఏళ్ళు కాలే, ఇంకా సగం టైం కూడా కాలే. కానీ వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తున్న మాట ఈరోజు, వచ్చేది మీ ప్రభుత్వమే, రాబోతుంది మీరే అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి అడ్వాన్స్ కంగ్రాట్స్ చెప్తున్నారు వాళ్ళు. నాకు అర్థమే కాలే. మరి వీళ్ళే ఇట్లుంటే కాంగ్రెస్ కార్యకర్తలు, జనం ఎట్లుండాలా? మరి జనంలో ఎంత ఆక్రోశం ఉండాలా? అంటే ఇవాళ వాస్తవం ఏంది అంటే